నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సార్ నేనొక బాధితుడిని. నేను ఎంతో కష్టపడి పనిచేస్తుంటే, నా భార్య కొంతమంది మహిళలతో కూర్చొని పేకాట ఆడుతూ తన కష్టార్జితాన్ని వృధా పాలు చేస్తుంది అంటూ ఒక బాధితుడు అంటే భర్త విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారిని కలిసి కంప్లెయింట్ ఇచ్చాడు. అయితే లోకల్‌గా ఉన్న పోలీస్ స్టేషన్‌లో చాలా సార్లు కంప్లెయింట్ ఇచ్చినా, వీళ్ళందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు సార్. దయచేసి మీరు దీనిపైన సీరియస్‌గా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి పని చేస్తూ వస్తున్నాం. అంతో కొంతో సంపాదించుకుంటున్నాం. దాన్ని బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి కొంతమంది మహిళలు ఇలా బాధ్యతారాహిత్యంగా కాలక్షేపానికి పేకాట ఆడుతూ ఆ సొమ్మును వృధా చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయమని ఆయన సిపి గారికి చెప్పారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అక్కయ్యపాలెం లలితానగర్‌లో రైడ్ చేస్తే అక్కడ ఒక 6గురు మహిళలు ఎంచక్కా కొన్ని డబ్బులు పక్కన పెట్టుకొని పేకాట ఆడుతూ కనిపించారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని పోలీసులు అదుపులోనికి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. "ఏంటమ్మా మీరు మహిళలు కదా! మీ పైన చాలా బాధ్యతలుంటాయి. సరదాగా కాసేపు ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఇలాంటివి చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదు కదా!" అంటూ వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది ఎందుకు ఇంత సీరియస్ అయింది? ఆ భర్త ఏకంగా పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చి విసిగిపోయి పోలీస్ బాస్ వరకు వెళ్లి కంప్లెయింట్ ఇచ్చారు అంటే 100% మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ బాధ్యతల విషయంలో పేరెంట్స్ ఇద్దరిది కూడా కీలకమైన పాత్ర. అంటే అటు భార్యది, భర్తది. ఎవరు సంపాదించినా కూడా వచ్చిన అమౌంట్‌ని ఎలా ఖర్చు పెట్టాలి, పిల్లల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్యూచర్‌లో వాళ్ళ హెల్త్‌కి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక సవ్యంగా నడిచే ఫ్యామిలీ సిస్టమేటిక్‌గా నడిచేటటువంటి ఫ్యామిలీ తీరు. కానీ కొంతమంది మహిళలు, పురుషులు ఇక్కడ ఎవరిని తీసిపోలేదు. సో, బాధ్యత రాహిత్యంగా, బాధ్యత లేకుండా జులాయిగా ఇలాంటి ఆటలాడుతూ, పేకాటలాడుతూ, మద్యానికి బానిసవుతూ, లేకపోతే విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ, కుటుంబంలో లేనిపోని సమస్యలకు వీళ్ళే కారణమవుతున్నారు కాబట్టి, ఇతను తన భార్య పైనే కంప్లెయింట్ ఇస్తున్నాను అని ఆలోచించకుండా ఒక బాధితుడిగా వెళ్ళి పోలీస్ బాస్కి తన గోడు వెళ్ళబూచుకున్నారు. ఇక్కడ రైడ్ చేసేటప్పటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు లలితానగర్ ప్రాంతంలో 6గురు మహిళలు పేకాట ఆడుతున్నారు. వాళ్ళని పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి 22,000 రూపాయలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియా చాలా యాక్టివ్ రోల్లో ఉంది. ఎక్కడ ఏ చిన్న విషయమైనా చాలా వింతగా వైరల్ అవుతూ ఉండటం చాలా కామన్ అయిపోయింది. కానీ కొన్ని వీడియోలు వైరల్ అయితే అయ్యాయి కానీ కొంత లెసన్ కూడా మనకి నేర్పిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా వరకు వీడియోలు నాలెడ్జ్ ఇస్తున్నాయి, కొన్ని అలర్ట్ చేస్తున్నాయి. ఆ కోణంలో మనం ఆలోచిస్తే గనక ఖచ్చితంగా ప్రతి వీడియో పనికొచ్చేదే అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఆకతాయితనంతో చేస్తున్న పనులు ఆఖరికి మన కుటుంబ వ్యవస్థల్ని వీధి పాలు చేయటానికి వరకు కారణమవుతున్నాయి. ఇక్కడ మహిళలు పేకాటాటం, క్లబ్ కల్చర్ అనేది మనం చూస్తూ ఉంటాం. అది కొంచెం హైఫైడ్‌గా లైఫ్ స్టైల్‌లో ఉండేవాళ్ళకి. కానీ ఇప్పుడు పోలీసులు అదుపులోనికి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన ఈ మహిళల పరిస్థితి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకే ఆ భర్త నేనొక బాధితుడిని అంటూ పోలీసుల్ని అప్రోచ్ అయ్యాడు. పోలీస్ బాస్‌కి తన బాధని వెళ్ళగక్కుకున్నారు. ఎందుకంటే కష్టార్జితం చేసి ఎంతో కొంత సంపాదిస్తున్నాం. శాలరీ పైనే ఆధారపడి జీవించే వాళ్ళకి ఒక రూపాయి వేస్ట్‌గా బయటికి వెళ్ళినా కూడా చాలా పెయిన్‌గా ఉంటుంది. ఎందుకంటే కష్టపడేవాడికే ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది కాబట్టి. విచ్చలవిడిగా డబ్బొచ్చిందనుకోండి, దాన్ని అదే విచ్చలవిడితనంతో ఖర్చు పెట్టే వాళ్ళకి ఏ లెక్క ఉండదు. కానీ మధ్య తరగతి కుటుంబాలు, పేదరికంలో ఉన్న వాళ్ళ సంగతికొస్తే ప్రతి రూపాయి చాలా విలువైనదిగానే ఉంటుంది. ఆ రూపాయి దేనికైనా ఫ్యామిలీకి, కుటుంబానికి, ఆరోగ్యాని కోసం కావచ్చు, లేతే ఏదైనా కొనుక్కోవటానికి ఉపయోగపడుతుందా అని ఆలోచించే మైండ్ సెట్స్ మనవి. ఇలాంటి సందర్భంలోనే కొంతమంది ఎవరో ఒకరు వచ్చి ఇలా మన సరదాగా ఆడదామంటారు. అది కాస్త వ్యసనంగా మారిపోతే కుటుంబ వ్యవస్థలు ఏమైపోతాయి తెలుసా? చాలా వరకు ఇప్పుడు మనం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం. సో, డ్రెస్సింగ్ కల్చర్ మారుతోంది, హ్యాబిట్స్ మారుతున్నాయి, విచ్చలవిడితనం పెరుగుతోంది. భార్య భర్త విషయంలో కావచ్చు, భర్త భార్య విషయంలో కావచ్చు, నెగ్లిజెన్సీగా ఉండటం, పిల్లల్ని పక్కన పెట్టటం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి, అంత దూరం వరకు ఆయన ఫ్యామిలీ పరంగా అంత నష్టపోకుండా ముందే అలర్ట్ అయ్యి, ఇలా పోలీసులకు తన భార్య గురించి, తన భార్యతో పాటు పేకాట ఆడుతున్న గ్రూప్ మొత్తాన్ని పట్టించాలి అనుకున్నాడు. ఒక రకంగా వాళ్ళని పట్టించాలి అనే కన్నా బుద్ధి చెప్పాలి అనే ఒక ప్రయత్నం. ఎందుకంటే తను చాలా సార్లు చెప్పి చూసాడంట. ఇదేంటమ్మా మనం ఇంత కష్టపడుతుంటుంటే నువ్వొచ్చి పేకాట ఆడుతున్నావు, డబ్బులు పోగొడుతున్నావు. ఇదంతా మనకు అనవసరం. ఒక్కోసారి నువ్వు డబ్బులు పేకాటలో నీకొచ్చినా కూడా అది మన కష్టార్జితం కాదు. అది పర్మనెంట్ కాదు. శుభ్రంగా చక్కగా ఒక హుందాతనంగా సాంప్రదాయంగా నువ్వు మెయింటైన్ అవ్వాలి అని చెప్పి చూస్తే ఆమె నెగ్లిజెన్సీ, ఆమె కనీసం భర్త మాటల్ని కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఇంతకుముందు కూడా ఫోర్త్ టౌన్ పోలీసులకు అతను కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మాత్రం ఏం చేస్తారు, ఇది పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, అలా అని వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇలా కాదు, ఒక్కసారి వీళ్ళపై రైడ్ జరిగి వీళ్ళు పేకాట కోసం పెడుతున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో అది పోలీసులు తీసేసుకుంటే ఆ తర్వాత వీళ్ళకి దాని విలువ తెలిసొస్తుంది అనే ఒక ఆలోచనతో నేరుగా పోలీస్ కమిషనర్ గారు అయిన శంకబ్రత బాగ్జీ సార్ని కలిసి ఈ విషయాన్ని తను చెప్పుకొని వచ్చాడు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో రైడ్ చేయించినటువంటి సిపి గారు ఈ రైడ్లో 6 మహిళల్ని పేకాట ఆడుతూ ఉంటుండగా అదుపులోనికి తీసుకోవడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. వాళ్ళ నుంచి 22,000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ వీడియో పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, కుటుంబ వ్యవస్థ అనేది ఇక్కడ భార్య భర్త ఇద్దరి చేతుల్లో చాలా ఈక్వల్గా సమానంగా బాధ్యతలు ఉంటాయి. ఒకరు ఇంటిని చూసుకునే బాధ్యతలు తీసుకుంటే ఇంకొకరు బయటకు వెళ్ళి పనిచేసే బాధ్యతలు తీసుకుంటారు. ఇంకొన్ని ఫ్యామిలీస్లో అయితే భార్య భర్త ఇద్దరు సంపాదిస్తూ ఇద్దరు కూడా కుటుంబాన్ని హ్యాపీగా తీసుకువెళ్ళాలి, పిల్లల కోసం ఆలోచించాలి అని చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ని చూస్తున్నాం. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి వారిని చూస్తున్నాం. సో ఇది కొంత ఇన్స్పిరేషన్. మరి వీళ్ళ చేస్తున్నది ఇన్స్పిరేషన్ అంటామా? చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కదా. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.